హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10వ తరగతి అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇండియన్ రైల్వే నుంచి అయితే పోస్టులు అయితే భర్తీ చేయడం గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు ఆన్లైన్ లాస్ట్ డేట్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఆగస్టు 5వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పోస్టులు ఖాళీలు చూసుకున్నట్లయితే నాన్ ఐటీ వాళ్ళకైతే 74 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఐటీఐ వాళ్ళకైతే 300 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాన్ ఐటీ వాళ్ళకైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అలాగే 50% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట వెయిటేజ్ మీకు. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ అలాగే 50% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ అయితే జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఐటీఐ వాళ్ళైతే 10th క్లాస్ పాస్ అయ్యండి, అలాగే ఐటీఐలో 50% ఆఫ్ మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాలన్నమాట. వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు నాన్ ఐటీ వాళ్ళకైతే 15 years to 20 years ఏజ్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ అలాగే ఐటీఐ వాళ్ళకైతే 24 years అయితే ఉండాలన్నమాట. 24 years అయితే దాటకూడదు. అలాగే ఇక్కడ మీరు ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే యువర్ వాళ్ళకి 10 years అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years, ఓబీసీ వాళ్ళకైతే 13 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. అలాగే ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ సెలక్షన్ చూసుకున్నట్లయితే ఎలా సెలెక్ట్ చేస్తారంటే మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ మినిమం 50% ఆఫ్ మార్క్స్, అంటే 10th క్లాస్లో మినిమం మీకు 50% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. వాళ్ళైతే సెలెక్ట్ అవుతారు. తర్వాత మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి, స్టైఫండ్ కూడా ఇస్తారు. ఇక నెక్స్ట్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఫీ చూసుకున్నట్లయితే 100 rupees అయితే పే చేయాలన్నమాట ఆగస్ట్ 5వ తేదీ లోపు. అలాగే మీకు 100 rupees అయితే రీఫండ్ అయితే చేస్తారు. అలాగే ఫీ అయితే లేదన్నమాట. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ అలాగే ఉమెన్స్ వాళ్ళకైతే ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాన్ ఐటీ సీట్స్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. 74 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఐటీ వాళ్ళకైతే 300 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నాను గైస్. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్స్ ప్రాసెస్ ఎలా అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే www.apprenticeship.gov.in ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. తర్వాత రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట, లేదంటే వాళ్ళు క్యాన్సిల్ చేసి పారేస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే అదర్వైజ్ క్యాండిడేట్ విల్ బి క్యాన్సిల్ చేసి పారేస్తారు అనమాట. కాబట్టి ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 5వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్ పెట్టుకునండి గైస్. ఓకే గైస్, అందరికీ థ్యాంక్ యూ.